హాయ్ ఫ్రెండ్స్, మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఎప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే రూపని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళటంతో రాజు ఇక చాలా కంగారు పడిపోతూ ఉంటాడు. అమ్మాయి గారు ఏ తప్పు చేయలేదు, ఎలాగైనా అమ్మాయి గారు తప్పు చేయలేదని ఖచ్చితంగా నిరూపించి తీరాలి, ఇదెవరో కావాలని చేసినట్టు అనిపిస్తుంది అని ఈ విధంగా అనుకుంటూ వెంటనే ఇక హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఉన్న పేషెంట్తో ఈ విధంగా రూప ఫోటో చూపించి అడుగుతూ ఉంటాడు. మీకు యాక్సిడెంట్ చేసింది ఈ అమ్మాయేనా అని అంటూ ఉంటే కాదు అని చెప్పి సైగ చేయడంతో వెంటనే ఇక హాస్పిటల్ లోపల రూమ్లోకి డాక్టర్ అలాగే శ్వేత ఇద్దరు కూడా వస్తారు. సార్, అమ్మాయి గారు ఏ యాక్సిడెంట్ చేయలేదండి సార్, అతను చెప్తున్నాడు వినండి అనగానే, ముందు మీరు బయటకు వెళ్తారా లేదా సార్, మా ఫార్మాలిటీస్ మాకుంటాయి అని ఈ విధంగా అంటూ ఉంటే సరే సార్ అనగానే వెంటనే ఇక శ్వేత లోపలికి వచ్చి పేషెంట్ ప్రాణాలు తీసి వెళ్ళిపోతుంది. తర్వాత తన ప్రాణాలు పోయాయి అని చెప్పడంతో ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు. అమ్మాయి గారి గురించి ఎవరు ఇదంతా చేస్తున్నారు, అతను అమ్మాయి గారు యాక్సిడెంట్ చేయలేదని చెప్పాడు అంటే ఇది ఎవరు చేస్తున్నారు అని ఆలోచిస్తూ ఉంటాడు. హాస్పిటల్ నుంచి రాజు వెంటనే స్టేషన్కి వెళ్ళి అందరినీ కూడా ప్రాధేయపడుతూ ఉంటాడు. అమ్మాయి గారు ఏ తప్పు చేయలేదు, తప్పు చేసిన వాళ్ళను నేను నిరూపిస్తాను, ఖచ్చితంగా తీసుకొస్తాను అని ఈ విధంగా అంటూ ఉండగా వెంటనే ఇక ఏం మాట్లాడాలో అర్థం కాక అలానే ఉండిపోతాడు. ఈ విధంగా అంటూ ఉంటుంది రూప. రాజు, తప్పు చేసిన వాళ్ళు దొరికినా దొరకకపోయినా పర్లేదు, కానీ నేను ఏ తప్పు చేయలేదని నువ్వు అలాగే ఇంట్లో అందరూ కూడా నమ్మితే చాలు రాజు అనగానే, మీరు తప్పు చేశారని ఎవరంటారు అమ్మాయి గారు, మీకు తప్పు చేయాలని, అసలు తప్పు చేసి ఒకరిని బాధ పెట్టాలని ఇంటెన్షన్ మీకు ఉండదు కదా అని ఈ విధంగా రాజు అంటూ ఉంటాడు. ఇక స్టేషన్కి వచ్చిన ప్రతాపిక రూప తప్పు చేయలేదని అంటూ ఉంటే శ్వేత ఇక సాక్ష్యాధారాలను తీసుకొచ్చి, మీరు గర్భవతి అని అనుకుంటున్న రూప గర్భవతి కాదంకుల్, మిమ్మల్ని అందరినీ మోసం చేసి రాజుతో కలిసి జీవితం కొనసాగించడానికి రూప మనందరినీ మోసం చేసింది, ఇవిగో సాక్ష్యాధారాలు అని చెప్పేసి వెంటనే ఇక సాక్ష్యాలను ప్రతాప్కి చూపించగానే రూప షాక్ అయిపోతుంది. రూపని బయటకు తీసుకొచ్చి ప్రతాపిక లాక్కొని ఇంటికి తీసుకొని వెళ్తాడు. మరిక రాజు నుంచి రూపని దూరం చేసిన శ్వేత రాజుని మళ్ళీ పెళ్లి చేసుకోబోతుందా, ముత్యాలకి ఈ విషయం తెలిస్తే ఏం చేయబోతుంది, అసలు నిజంగా ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే అనుకున్నట్లుగానే రూప బర్త్డేని గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. రూపకి అందరూ కూడా విషయం చెప్తూ ఉంటే చాలా సంబరపడిపోతూ ఉంటుంది. రూప ఎంత సంతోషంగా ఉన్నా ఏదో తెలియని లోటు ఉందని చెప్పి రాజు ఇక ఆలోచిస్తూ ఉంటాడు. పెద్దయ్య గారు వస్తానన్నారని అమ్మాయి గారికి మాట ఇచ్చాను, పెద్దయ్య గారు రాకపోతే అమ్మాయి గారు ఎంత బాధపడతారో ఏమో అని అంటూ ఉంటే అటు నుంచి విరూపాక్షి ఇక ప్రతాప్ని తీసుకొని వస్తూ ఉంటుంది. అది చూసిన రాజు చాలా సంతోషపడుతూ, అమ్మాయి గారు ఒకసారి అటు చూడండి అనగానే వెనక్కి తిరిగి చూడగానే ప్రతాప్ అలాగే విరూపాక్షి ఇద్దరు కూడా సాక్షాత్తు పరమేశ్వరులాగా నడిచొస్తూ ఉంటారు. పార్వతి పరమేశ్వరులాగా నడిచొస్తున్న విరూపాక్షి ప్రతాప్ని చూసి చాలా సంబరపడిపోతూ ఉంటుంది రూప. రాజు, నాకు చాలా సంతోషంగా ఉంది తెలుసా, ఈ జీవితంలో నేను మర్చిపోలేని ఒక రోజంటూ ఉంది అంటే అది ఇదే. ఎందుకో చెప్పనా, అమ్మ నాన్న మొదటిసారి నా బర్త్డేలో ఇద్దరు కూడా కలిసి నాకు అక్షింతలు వేయడం చాలా అంటే చాలా సంతోషంగా ఉంది రాజు అని అంటూ ఉంటే, మీరు కోరుకున్న ఇక ఈ జీవితం అంత అందంగా నైపుణ్యం ఉంచుకుందా అంటే దానికి పెద్దయ్య గారే కారణం. మీరు నాతో కలిసి ఉండాలన్నా పెద్దయ్య గారు బాధపడుతున్నా ఆయన ఇచ్చిన మాట కోసం వచ్చారు అమ్మాయి గారు అనగానే చాలా సంబరపడిపోతూ, నాన్న ఆశీర్వదించండి అని చెప్పి అంటూ ఉంటే ప్రతాప్ కోప్పడుతూ ఉంటాడు. సారు, ఇక్కడ దాకా వచ్చారు, పాపం ఆశీర్వదించండి సారు అనగానే వెంటనే ఇక ప్రతాప్ అక్షంతలు తీసుకొని రూపని ఆశీర్వదిస్తూ ఉంటాడు. రాజు కూడా సంబరపడిపోతూ ఉంటాడు. వెంటనే ఇక విరూపాక్షి కూడా అక్షంతలు తీసుకొని అక్షంతలు తీసుకొని
ఆశీర్వదిస్తూ ఉంటుంది. వెంటనే అది చూసిన ముత్యాలు కోపంగా చూస్తూ ఉంటుంది. రూప అందరి దగ్గర ఆశీర్వాదాలు తీసుకుంటుంది, మరి మా దగ్గర తీసుకోదే అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే రూప వచ్చి, అత్తయ్య నన్ను ఆశీర్వదించండి, మామయ్య నన్ను ఆశీర్వదించండి అని రూప అనగానే, చూసావా ముత్యాలు, నువ్వు అనుకున్నంత గడుస్తానం అమ్మాయి గారిలో లేదు, మనం అర్థం చేసుకునే విధానంలో ఉంటుంది. అమ్మాయి గారిని ఆశీర్వదించు అనగానే, నాకు తెలుసులేవయ్యా అని చెప్పేసి అక్షంతలు తీసుకొని రూపని ఆశీర్వదిస్తారు. వెంటనే రాజు కూడా వచ్చి ముత్యాలు అలాగే అప్పలనాయుడు దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. రాజు కూడా వచ్చి ప్రతాప్ కాళ్ళ మీద పడడంతో ప్రతాప్ కాళ్ళని వెనక్కి తీసుకోవడం చూసిన ముత్యాలు షాక్ అయిపోతుంది. వెంటనే ఈ విధంగా అంటూ ఉంటుంది, ఏంట్రా అయ్యా ఇంకా అవమానాలు అనుమానాలు సాలేదా ఏంది, ఇంకా ఆయన కాళ్ళ మీద పడి ఆశీర్వాదాలు తీసుకుంటున్నావు అని అంటూ ఉంటే రాజు వెనక్కి అడిగేస్తాడు. ఇక శ్వేత చేసిన పనికి రూపని అరెస్ట్ చేయడానికి పోలీసులు రూప కరెక్ట్గా కేక్ కట్ చేసే సమయానికి రానే వస్తారు. ఏంటి సార్ ఇలా వచ్చారు అని రాజు ఎదురుగా వెళ్ళి అడుగుతూ ఉంటే, ఎందుకు వచ్చామా, ఈరోజు సిటీలో ఎన్నో యాక్సిడెంట్లు జరిగి ఎంతోమంది ప్రాణాలు పోయాయి, వాటన్నిటికీ కారణం ఈ అమ్మాయి, కేవలం ఈ అమ్మాయి మాత్రమే అని చెప్పేసి రూప వైపు చూపిస్తూ ఉంటే ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు. ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు, అమ్మాయి గారు ఇక హత్య చేశారా, ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు అనగానే, అవునయ్యా నేను చెప్పేది నిజం అని ఈ విధంగా అంటూ ఉంటే, ఏది ఏమైనా సరే మీరు తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు సార్, అమ్మాయి గారు అసలు ఇంట్లో నుంచి ఉదయాన్నే బయటికి వెళ్ళిందే లేదు అనగానే, అచ్చం మీ అమ్మాయి గారు లాంటి శారీ కట్టుకొని ఒక ఆవిడ డ్రైవ్ చేసి అందరి ప్రాణాలని పోగొట్టుందని చెప్తున్నారు అనగానే, అంటే నవ్వొస్తుంది సార్, అలాంటి శారీ ఇంకెవరికి ఉండదా ఏమి అనగానే, శారీ ఉంటుంది కానీ అదే నెంబర్ కారు ఉండదు కదా, ఈ కారుతోనే ఎన్ని యాక్సిడెంట్స్ జరిగాయి అని చూడగానే ఒక్కసారిగా బయటకు వచ్చి చూస్తే కారు నిండా రక్తపు మరకలు ఉంటాయి. అవి చూసి అందరు కూడా షాక్ అయిపోతారు. సీల్ తీయని కారు వేసుకొని వెళ్ళి రూపాయి యాక్సిడెంట్లు చేయడం ఏంటి అని చెప్పి అందరు కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు. ప్రతాప్, విరూపాక్షి అందరు కూడా అలానే చూస్తూ ఉంటారు. రూపని లాక్కుని వెళ్ళి జీబులో కూర్చోబెట్టగానే రాజు ఇక అమ్మాయి గారు ఏ తప్పు చేయలేదు, వదిలేయండి అని అంటున్నా కూడా లాక్కొని వెళ్ళిపోతారు. రూపని ఇక స్టేషన్లో కూర్చోబెడతారు. శ్వేత ఇక నవ్వుకుంటూ వెళ్ళి ఈ విధంగా అంటూ ఉంటుంది, ఏంటి రూప చాలా సంతోషంగా ఈ రోజుని గడపాలనుకున్నట్టున్నావు, కానీ రోజు గడిచినట్టుగా సంతోషంగా అనిపించట్లేదు, అంటే రాజుతో మంచిగా డిన్నర్ ప్లాన్ చేసావా, కానీ ఈ శ్వేత ఉండగా అది ఎప్పటికీ జరగదు అని ఈ విధంగా అంటూ ఉంటే, నువ్వు నన్ను నా రాజుని ఎప్పటికీ విడదీయలేవు అని అంటూ ఉంటే, వెంటనే ఎలా విడదీస్తానో చూస్తూ ఉండు అని చెప్పి అంటూ ఉంటే ఒక్కసారిగా రూప ఇక శ్వేత చంప పగలగొడుతుంది. రూప బెయిల్ కోసం ప్రతాప్ రాగానే అందరూ కూడా షాక్ అయిపోతారు.